ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరు మీ కుటుంబాలందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపలో ఉండాలని, మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, దేవుని మాట చేత మీరు బలపడాలని, ఆయన వాక్కు మిమ్మల్ని నడిపించాలని, ఈ స్థితిలో మీరున్న దేవుని వాక్యము మిమ్మల్ని లేవనెత్తాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందువల్ల దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాటే ఎడతెగక మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించబోతోంది. ప్రాముఖ్యంగా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక స్క్రీన్పై వస్తున్న ఇదే నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు మెసేజెస్ పంపండి. మీ ప్రతి అవసరతను గురించి మేము ప్రభువుకు మొరపెడుతున్నాం. ఆయనే మనకు విమోచన, ఆయనే మనకు స్వస్థత, ఆయనే మనకు విడుదల. మిమ్మల్ని లేవనెత్తి నడిపించే ప్రభువు చేతుల్లో మీ చేతులు పెట్టండి. ఆయన మిమ్మల్ని నడిపించి గమ్యానికి చేరుస్తాడు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం చివరిలో తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మీ జీవితంలో జరగబోతున్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 21వ వచనము. నా చేయి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. ఆమేన్. ఈరోజు మారని మన దేవుని గూర్చి ఈ వాగ్దానం మనకు తెలియజేస్తోంది. మనం నమ్మిన ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిత్యము ఒకే విధంగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, నిత్యము మనకు తోడైన దేవుడు. నీ జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను పట్టుకొని ఉండేది ఏది అంటే దేవుని యొక్క చెయ్యి. నీ చెయ్యి పట్టుకోవడమే కాకుండా నిత్యము ఏ పరిస్థితిలో ఉన్నా బలహీన సమయంలో నిన్ను బలపరుస్తుంది. కష్ట సమయంలో, బలహీన సమయంలో, ఆపద సమయంలో ఎవరు నాకు తోడుగా లేరని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఒంటరిని, నాకెవరు సహాయకులు లేరు అనుకుంటూ ఉంటాం. అయితే దానికి వ్యతిరేకంగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది, ఎడతెగక నా చెయ్యి నీకు తోడై ఉంటుంది, నా బాహుబలము నిన్ను నిత్యము బలపరుస్తుందని. దేవుని చేతికి ఎంతో శక్తి ఉంది. ఆ యొక్క దేవుని శక్తి ప్రతి స్థలములో నిన్ను బలపరుస్తుంది. ప్రతి సమస్యలో నీకు తోడుగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిన్ను నడిపిస్తుంది. నీవు అనుకుంటూ ఉంటావు నేను ఒక్కడనే, కానీ నీవు ఒక్కడివి లేవు. ఆయన నీతో నిత్యము ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీ ప్రతి బలహీనతలో కూడా ఆయన బలపరుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మనుషులకి ఉండే తేడా ఏమిటంటే మనుషులు మారిపోతూ ఉంటారు. మనం నమ్మిన దేవుడు మారని దేవుడు. మనకు తోడుగా ఉన్నవారు మన యొక్క ప్రవర్తనను బట్టి మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమించే వారిని ప్రేమిస్తారు, దూషించే వారిని దూషిస్తారు, మేలు కోరే వారిని యొక్క మేలు కోరుకుంటారు, నాశనాన్ని కోరుకునే వారి యొక్క నాశనాన్ని కూడా కోరుకుంటారు కొంతమంది. మనిషి యొక్క మనసు, మనిషి యొక్క ప్రవర్తన విధంగా ఉంటుంది. అది వారి యొక్క స్వభావము. అయితే ఈ వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాము ఒక మానవాతీతమైన, శక్తివంతమైన, గొప్ప దేవుని యొక్క స్వభావాన్ని గూర్చి. ఎడతెగక నేను అతనికి తోడై ఉంటాను, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనిషి యొక్క ప్రవర్తనను పట్టించుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఎడతెగక నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే అనేక సార్లు మనం ఆయన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. అనేక సార్లు ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. ఆయన ఎంతగా మనల్ని దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నా, మనతో మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని వాగ్దానాలు మనకి ఇస్తూ ఉన్నా, ఎంతగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నా, అనేక సందర్భాలు మనకు కలుగజేస్తూ ఉన్నా కూడా
ఆయన ప్రెజెన్స్ని మనం పట్టించుకోకుండా, ఆయన శక్తిని మనం గుర్తెరగకుండా, చిన్న సమస్య రాగానే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన మాత్రం నిత్యము ఎడతెగకుండా మనలను పట్టించుకుంటూ, మనం ఆయన విడిచిపెట్టినా కూడా మనలను ఇంకా ఆయన వెంబడిస్తూ, మనకింకా తోడుగా ఉండి కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ పాపంలో ఉన్నా ఆయన ఎడతెగక తోడై ఉండి, ఈ పాపం నుండి నువ్వు బయటకు రా, నువ్వు విడిచిపెట్టని అనేక సార్లు ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ అస్వస్థతలో ఉన్నా, ఏ భయంకరమైన శ్రమలు గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నా, ఏది ఏమైనా, ఏ పరిస్థితులలో ఉన్నా నీ జీవితాన్ని గురించి భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. నీ ప్రాకారములు నిత్యము ఆయన ఎదుట ఉన్నాయి. నిత్యము చూచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నేను నిత్యము నీకు తోడుగా ఉంటానని. అందువల్ల ఇప్పటికైనా ఆయన కృపను నిర్లక్ష్యం చేయక, ఆయన కృపను గుర్తించి నీ పాపమును పశ్చాత్తాపపడి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే తప్పకుండా నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు, నిన్ను శారీరకంగా బలపరుస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు, మానసికంగా నిన్ను బలపరుస్తాడు. నీ చదువులో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెయ్యి, ఆయన బాహుబలము నిన్ను బలపరుస్తుంది. నీ ఉద్యోగంలో ఆయన తోడుగా ఉంటాడు. నీ వ్యాపారంలో ఆయన తోడుగా ఉండి నేను బలపరుస్తాడు, నేను ధైర్యపరుస్తాడు. మనం ఎంతగా ఆయన గాయములు రేపుతూ ఉన్నా, మన చెడు ప్రవర్తన వల్ల, మన చెడు ఆలోచనల వల్ల ఆయన గాయములు మరల రేపుతూ ప్రతిదినము ఆయనను హింసిస్తూ, వేధిస్తూ, బాధిస్తూ ఉన్నా దేవుని యొక్క హృదయం మాత్రం మనిషి పట్ల ఒకే రీతిగా ఉంది. ఎందుకంటే ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఆయన నిన్ను బట్టి కాక, నీ క్రియలను బట్టి కాక, నీ ప్రేమను బట్టి కాక, ఒక తల్లి తండ్రి వారి పిల్లల ప్రవర్తన బట్టి కాక, వారి ప్రేమను బట్టి వారికి సహాయము, వారి ప్రేమను బట్టి వారికి ఎంతగా సహాయకులుగా ఉంటారో, ఎంతగా వారిని ప్రేమిస్తారో, అదేవిధంగా ఒక తండ్రిలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా ఒక తండ్రిలా దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క మంచితనాన్ని బట్టి కాక, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు చాలా మంచివాడు అవడం వల్ల, లేక నీవు భక్తురాలువు అవ్వడం వల్ల కాక, దేవుడు తన కృపను బట్టి, మారని ప్రేమను బట్టి నిత్యము ఒకే విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవైతే రోజు మారిపోతూ, ఈరోజు భక్తిగా, మరొక రోజు భక్తిహీనంగా, రకరకాలుగా మారిపోతూ ఉన్నా, నీలాగా దేవుడు నీ పరిస్థితులను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి మారిపోక, నీలానే దేవుడు కూడా మారిపోతూ ఉంటే, నీ పరిస్థితులను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆయన మారిపోయేలా ఉంటే, ఒకరోజు ఒకలాంటి దీవెన, మరొక రోజు మరొకలాంటి శాపము కలుగు చేయాలి నీకు. కానీ ఆయన మారని దేవుడిగా ఉండి, మార్పులేని ప్రేమతో ఎడతెగక నిత్యము నిన్ను ఒకే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. ఎవరో నిన్ను ప్రేమించడం లేదని, ఎవరో నీకు తోడుగా లేరని, ఎవరి ద్వారా నీకు సహాయం కలగడం లేదని ఎంతమాత్రం దిగులు పడద్దు. సృష్టికర్తైన దేవుడు నిత్యము నీ ప్రక్కన ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన బాహుబలము నిన్ను బలపరుస్తుంది. వాగ్దానాన్ని నమ్మండి. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును చూచి గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారయ్యా, నీకు స్తుతులు. ఎందుకంటే ఒక్క దినము బ్రతకాలంటే మా శక్తి సరిపోదు, మేము కలిగినది ఏది కూడా సరిపోదు. కేవలము నీ కృపను బట్టి మాత్రమే ఇంతవరకు మేమందరం బ్రతికి ఉన్నాం. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈరోజు మాతో మాట్లాడరు, నేను నిత్యము మీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తానని తండ్రి, నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఎవరైతే విశ్వసించి మోకరించారో అందరి జీవితాల్లో మీరు తోడుగా ఉంటున్నారని, ఎడతెగక వారికి రక్షకుడిగా ఉంటున్నావని, ఎడతెగక ప్రతి కుటుంబాన్ని మీరు రక్షిస్తున్నారని, ప్రతి కుటుంబంలో అద్భుత కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి అయ్యా. గర్భఫలం లేక ఎంతోమంది దిగులుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ముట్టండి, ఆశ్చర్యకార్యములు జరిగించండి అయ్యా. వివాహం కాక అనేక మంది దిగులుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. వివాహాలు కాని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతకరంగా వివాహాలు జరిగించబడునుగాక యేసు నామములో.
ఉద్యోగాలు లేని బిడ్డలందరి జీవితంలో అద్భుతం జరిగి ఉద్యోగాలు వచ్చునుగాక. తండ్రి, ఆర్థిక భారాలతో ఎంతమంది కృంగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అనారోగ్య బంధకాల్లో ఎంతమంది ఉన్నారో అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ప్రమోషన్స్ దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రతి ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఆటంకమును తొలగించండి. తండ్రి, గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీకు జ్ఞాపకం చేసుకోనండి. అందరినీ జ్ఞానాత్మతో నింపండి. నేను అభిషేకించండి అయ్యా. జ్ఞాపక శక్తి దయచేసి చక్కటి రిజల్ట్స్ పొందుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో అనేక నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించబోతున్నా నీకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా మీ కుటుంబానికి తోడయండి. ప్రతి స్థలంలో కూడా నీ దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నాకెవ్వరూ లేరని బాధపడుతున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిత్యము నీతో ఉంటానని ఈరోజు వాగ్దానం చేశారు. ఆయన చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంది. ఆయన చెయ్యి నిన్ను పట్టుకొని ఉంది. ఆయన బాహుబలము నిన్ను బలపరుస్తుంది. కాబట్టి నీ దగ్గర ఎవ్వరూ లేకపోయినా, నీ చుట్టూ ఎవరూ లేకపోయినా భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు నా కొరకే ఇచ్చాడన్న వారందరూ కూడా ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, మీ ఆత్మీయులందరికీ తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.